అందరికీ నమస్కారం. వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారిని కూడా ప్రకాశం జిల్లా జడ్పీ చైర్పర్సన్ బూచేపల్లి వెంకయ్యమ్మ, ఆమె కుమారుడు దర్శి ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి గారు కూడా ఈరోజు కలవటం జరిగింది. అదేవిధంగా ప్రకాశంలో జరుగుతున్నటువంటి రాజకీయ పరిణామాలు కూడా జగన్మోహన్ రెడ్డి గారితో వారు చర్చించడం జరిగింది. ఈ మధ్యకాలంలో కూడా బాలినేని శ్రీనివాసరెడ్డి జనసేన పార్టీ ఆవిర్భావ సదస్సులో కూడా ఆయన మాట్లాడినటువంటి మాటలు ఏ విధంగా హల్చల్ చేసాయో దానికి ప్రకాశం జిల్లా వైసీపీ కౌంటర్ ఇవ్వటం, అదేవిధంగా బాలినేని ప్రకాశం జిల్లాలో బాలినేని చేసేటువంటి రాజకీయాలు అడ్డుకట్ట వేసేందుకు వైసీపీ ఎలాంటి ప్లాన్ ఆఫ్ యాక్షన్ తోటి ముందుకెళ్ళాలి అనే కోణంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారితో వారు సుదీర్ఘ చర్చలు కూడా జరిపినట్టుగా కూడా తెలుస్తుంది. ఎందుకంటే ప్రకాశం జిల్లా వైసీపీ అధ్యక్షులుగా కూడా దర్శి ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి గారు ఉన్నారు. అదేవిధంగా జడ్పీ చైర్పర్సన్ గా ఉన్నటువంటి బూచేపల్లి వెంకయ్యమ్మతో కూడా కాసేపు సరదాగా మాట్లాడటం జరిగింది. ఇప్పుడున్న పరిస్థితుల్లో బూచేపల్లి వెంకయ్యమ్మ గారు జడ్పీ చైర్పర్సన్ గా కూడా దాదాపుగా 4 సంవత్సరాల నుంచి ఆమె కొనసాగుతూ ఉన్నారు. అయితే జడ్పీ చైర్పర్సన్ ను నేను స్వాధీనం చేసుకుంటానని చెప్పి కూడా బాలినేని శ్రీనివాసరెడ్డి మొన్న చేసినటువంటి విమర్శలు ప్రకాశం జిల్లాలో హాట్ టాపిక్ గా మారాయి. పెద్దరెడ్డమ్మ అయితే స్ట్రాంగ్ గా బాలినేని శ్రీనివాసరెడ్డికి వార్నింగ్ ఇవ్వడం జరిగింది. బాలినేని శ్రీనివాసరెడ్డి తోటి కానీ అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి కుటుంబంతో కానీ గతంలో బూచేపల్లి కుటుంబానికి మంచి సత్సంబంధాలు ఉండేవి. ఇప్పుడున్న పరిస్థితుల్లో బాలినేని జనసేనలోకి వెళ్ళటంతో కూడా అవి విభేదించినట్టుగా కూడా మనకు తెలుస్తూ ఉంది. ప్రత్యేకించి జగన్మోహన్ రెడ్డి కుటుంబంతో కూడా బూచేపల్లి కుటుంబానికి ప్రత్యేక అనుబంధం ఉందని కూడా మనకి దర్శి కాన్స్టిట్యున్సీలో ప్రజలందరికీ తెలిసిన విషయమే. అదేవిధంగా బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి గారు కూడా యాక్టివ్ పాలిటిక్స్ లో ఉన్నారు. వైసీపీలో వాళ్ళకి తగిన ప్రాధాన్యత ఇవ్వటం జరిగింది. మన దర్శి ఎమ్మెల్యేగా కూడా బూచేపల్లి గెలవటం, అదేవిధంగా జడ్పీ చైర్పర్సన్ గా కూడా వాళ్ళ అమ్మగారు అయినటువంటి బూచేపల్లి వెంకయ్యమ్మను నియమింప చేయించుకోవటం, గతంలో సంతనూతలపాడు కాన్స్టిట్యున్సీ కూడా బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి గారు ఎవరికి సిఫార్సు చేస్తే వాళ్ళకు మాత్రమే అక్కడ సీట్లు కేటాయించేవాళ్ళు. సో బాలినేని శ్రీనివాసరెడ్డి తోటి కూడా ప్రకాశం జిల్లాలో వైసీపీలో ధీటుగా ఎదిగిన ఫ్యామిలీ ఏదైనా ఉందంటే అది ఒక బూచేపల్లి ఫ్యామిలీ అని కూడా మనం ప్రత్యక్షంగా పరోక్షంగా కూడా దీని మీద చెప్పుకోవచ్చు అని కూడా మనం తెలియజేసుకోవచ్చు. ఇప్పుడున్న పరిస్థితుల్లో కూడా ప్రకాశం జిల్లా వైసీపీకి ప్రజెంట్ పెద్దన్నగా ఉన్నటువంటి బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి గారు రాబోయే రోజుల్లో వైసీపీని బలోపేతం చేయడానికి ఎక్కడైతే ఏ కాన్స్టిట్యున్సీలు అయితే కొంత వీక్ గా ఉన్నారో క్యాడర్ వారందరినీ బలోపేతం చేసేలా కూడా జగన్మోహన్ రెడ్డి గారు కొన్ని సూచనలు సలహాలు అందజేసినట్టుగా కూడా తెలుస్తుంది. ప్రధానంగా బాలినేని శ్రీనివాసరెడ్డిని ఢీకునేందుకు, బాలినేని శ్రీనివాసరెడ్డి చర్యలను అడ్డుకునేందుకే, ఆ పరిస్థితుల నుంచి గట్టెక్కించేందుకు, వైసీపీని గాడిలో పెట్టేందుకు, వైసీపీ క్యాడర్ని బలోపేతం చేసేందుకు, వైసీపీ క్యాడర్ను ప్రకాశం జిల్లాలో కూడా మళ్ళీ 2019లో ఏ విధంగా అయితే ప్రకాశం జిల్లాలో వైసీపీ ఏ విధంగా అయితే పుంతలు తొక్కిందో ఆ విధంగా ప్రజెంట్ ఇప్పుడున్న పరిస్థితులు కూడా ఇక్కడి నుంచే ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్తో గ్రామాల్లో, అదేవిధంగా వార్డుల్లో, డివిజన్లో కూడా వైసీపీని ముందుకు తెచ్చేలా కూడా జగన్మోహన్ రెడ్డి కొన్ని సలహాలు సూచనలు అందజేసినట్టుగా కూడా మనకు తెలుస్తూ ఉంది. రాబోయే రోజుల్లో బాలినేనితో బూచేపల్లి ఫ్యామిలీ చెడు కూడా ఆడుకుంటుందా మరి చూద్దాం.